ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వా ఉన్నతి, నువ్వు ఫొటోస్లో ఎంత గార్జియస్ గా ఉన్నావో. అయినా ఎందుకుండవులే, నీ దగ్గర లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్ ఉంది కదా. అరే ఇప్పుడు ఉన్నతి తన ఇంటికి వచ్చేసింది నీ వదిలిగా. ఇలాంటి పెద్ద కెమెరా ఉన్న ఫోన్ ఉన్నతి నీకు కూడా ఇస్తుందిలే, అంతే కదమ్మా? చిన్నత్తయ్య గారు, వై నాట్? విను, ఈ పెద్ద ఫోన్ నుంచి మంచి సెల్ఫీలు తీసుకోవడం కూడా నేర్చుకో. నువ్వు నాకు నేర్పిస్తావా? ఇదేమంత పెద్ద విషయమని, చాలా ఈజీ చూడు. ఓ నో, కరెంట్ పోయింది. ఓ ఎస్, ఐ లవ్ సర్ప్రైజెస్. మీరందరూ గ్రూప్ ప్రవేశం తర్వాత నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా. తెలుసా, మా ఇంట్లో కూడా సేమ్ సాంప్రదాయం ఉంటుంది. గ్రూప్ ప్రవేశం టైంలో న్యూ కోడలికి గిఫ్ట్ ఇస్తుంటారు. యాక్చువల్లీ ఉన్నతి, ఈ చీకటి ఏం సర్ప్రైజ్ కాదు. ఈ ఏరియాలో కరెంటు పోయింది. ఏంటి? ఇక్కడ పవర్ కట్ నార్మలే. అయితే ఈ జనరేటర్? ఏముండోయ్, తొందరగా డైరీలో నోట్ చేసుకోండి. మనం ధనవంతులు అయిపోతాం కదా, అప్పుడు అన్నిటికంటే ముందు జనరేటర్ తీసుకోవాలి. లేదంటే నేను ఈ విషయం మళ్ళీ మర్చిపోతాను. అరే కాని చీకటైనా వెలుగైనా మా వైపు కూడా కొత్త పెళ్లి కూతురికి కానికిచ్చే సంప్రదాయం ఎన్నో తరాలుగా ఉంది. ఇదిగో. నాట్ బ్యాడ్ అత్తయ్య. కోడలికి నెక్లెస్ తో వెల్కమా. బాక్స్ చూస్తుంటే చిన్నదిగా ఉంది కానీ పర్వాలేదు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఎంత విలువైన గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గిఫ్ట్ అని చెప్పి ఈ పెన్నా? రేఖ, నేను నీకోసం అన్ని ఫాస్ట్ గా రెడీ చేసాం కదా. సో ఎర్ర నీళ్ళు పళ్ళెంలో పెట్టడం ఎవరికి గుర్తు రాలేదు. పైగా కొత్త పెళ్లి కూతురు గృహప్రవేశం పూర్తవ్వాలంటే తను ఎర్రనీటి పాదాలతో ఇంట్లోకి ఎంట్రీ అవ్వాలి కదా. మరి కానివ్వు. దివ్య, మీ బ్రదర్ సుధీర్ విషయంలో ఏదైతే జరిగిందో దాని తర్వాత మీ మనసులో నా మీద కోపం ఉంటుందని అనుకున్నాను. కానీ నా గృహప్రవేశం కోసం ఇదంతా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అరే, కొత్త కోడలు వెల్కమ్ అయితే నైస్ గా ఉండాలి కదా. ఇక కానివ్వు, నీ కొత్త హోమ్ లోకి గృహప్రవేశం చెయ్యి అండ్ ఎంట్రీ చెయ్యి.